ఇప్పుడు మనం మంచి వాతావరణంలో వేడి వేడి చాయ్తో తింటే రుచిగా ఉండే మురుకులు తయారు చేద్దాం. అంటే ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ మొదలు పెద్దాం. ముందుగా 1 కిలో బియ్యం పిండి తీసుకుని దానికి సగం కిలో శనగపిండి రేషియోలో కలుపుకోవాలి. ముందుగా శనగపిండిని జల్లించి పక్కన పెట్టాలి. అదే విధంగా బియ్యం పిండిని అలాగే జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రుచిని ఇంకా పెంచడానికి కొంచెం వెన్న వేసుకోవాలి. తర్వాత మనం మసాలా పదార్థాలు వేసుకుంటాం. ఉప్పు రుచికి సరిపడా, కారం పొడి, నల్ల నువ్వులు, వాము, ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలా కలపాలి. చిక్కులు లేకుండా బాగా కలుపుతూ వీడియోలో చూపిన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ముద్దను చేయాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి వేడి చేయాలి. నూనె సరైన టెంపరేచర్కి చేరిందో లేదో తెలుసుకోవడానికి చిన్న ముద్ద తీసుకుని నూనెలో వేసి చూసుకోవాలి. బాగానే వేడిగా ఉంది. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం మురుకుల ప్రెస్ ఉపయోగిస్తాం. దానిలో కొద్దిగా నూనె రాసుకుంటే స్మూత్గా ప్రెస్ అవుతుంది, ఫ్రిక్షన్ లేకుండా. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ప్రెస్ చేసి బ్యాచ్లుగా వేయించుకోండి. వేడి వేడి క్రిస్పీ మురుకులు రెడీ. ఇప్పుడు వేడి చాయ్తో కలిసి ఆస్వాదించండి. ఇది మన తెలంగాణ స్పెషల్ మురుకులు.